హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో కన్నడ వర్సెస్ తెలుగు అని సోషల్ మీడియా వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది కామెంట్లు మన ఛానల్లో కూడా పెడతా ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది అంటారు ఈ కన్నడ అయితే ఏంది, తెలుగు అయితే ఏంది, అందరు ఇండియన్సే కదా. నేను కూడా వాటికి ఒప్పుకోను. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ బిగ్ బాస్ షో ఉంది, ఇండియా లెవెల్లో ఒకటే ఒక షో చేస్తున్నారు అనుకోండి, అన్ని లాంగ్వేజ్లు కలిపి ఒక షో చేస్తున్నారు అనుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోండి, తెలుగు, కన్నడ, తమిళ్, మళ్ళీ ఎవరైనా తీసుకోండి, తప్పులేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, తెలుగులో ఉంది షో, కన్నడలో ఉంది షో, తమిళ్లో ఉంది, అన్ని లాంగ్వేజ్లు ఉన్నప్పుడు తెలుగు షోలోకి కన్నడ వాళ్ళు వద్దు, కన్నడ షోలోకి తెలుగు వాళ్ళు వద్దు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రేరణ ఉందండి, కన్నడలో ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ తెలుగులోకి మళ్ళీ ఆమెను తీసుకోవడం అంటే తెలుగులో మనుషులు లేరా? ఇప్పుడు సినిమా ఉంది, సపోజ్ దేవర సినిమా అనుకోండి, ఇండియా లెవెల్లో అది సినిమా తీశారు, అది మళ్ళీ కన్నడలో సపరేట్గా, తమిళలో సపరేట్గా తీయరు. కాబట్టి దానికి ఏ లాంగ్వేజ్ నటులను తీసుకున్నా ఓకే, అంటే మనం అలాంటిదే ఫీల్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి లాంగ్వేజ్లో నీకు సపరేట్ షో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని తీసుకో, మళ్ళీ దాంట్లో మిక్స్ కొట్టడం ఎందుకు? పైగా మళ్ళీ ఒకరిద్దరిని తీసుకుంటావా? కాదు, ఈసారి నలుగురిని. నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి, నలుగురిని కంటెస్టెంట్లను తీసుకొని ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే, బాధ అనిపించే విషయం ఏంటంటే ఎలిమినేట్ మొత్తం తెలుగు వాళ్ళు అవుతూ ఉన్నారు. నిజంగా జనాలు చాలా ఫీల్ అవుతున్నారు. అంటే నేనని కాదు, బయట ఆడియన్స్లో ఫీలింగ్ నేను చెప్తా ఉన్నాను. చాలా చాలా దారుణంగా ఉంది. వరుసగా తెలుగు వాళ్ళే, బేబక్క, తర్వాత వచ్చేసి మనకు అభయ్ అయ్యిండు, మొన్న శేఖర్ భాష అయ్యిండు, ఇప్పుడు ఈ అమ్మాయి సోనియా అయ్యింది. సరే, జనాల్లో నెగిటివిటీ ఉంది, అది ఉంది, పక్కన పెడితే అంటే ఏమవుతుర్రా మీరు తెలుగు వాళ్ళకి ఓట్లు వేయట్లేదా అనే అభిప్రాయం జనాల్లో వస్తుంది. తెలుగు వాళ్ళకి కూడా కన్నడ వాళ్ళకి ఎందుకు వేస్తున్నారని. ఇది నా ఒపీనియన్ కాదు, పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నాను. ఈ విషయంలో మాత్రం పర్టికులర్గా సరే, హౌజులు తీసుకున్నారు, అదంతా అయిపోయింది. హౌజులోకి వచ్చినాక ఇంక అంతా ఒకటే, ఆడేదాన్ని బట్టి ఓట్లు వేసుకుంటూ పోతాం. కానీ ఇది వారు ఎక్కువైపోతుంది. అంటే ఇట్లనే జరిగితే కన్నడ వాళ్ళని ఉంచి తెలుగు వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఈ సోషల్ మీడియా వారు కాస్త డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియో గేట్ల ముందు వరకు పోయే ఛాన్స్ ఏమైనా ఉంది అని మీరు అనుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే తెలుగు వర్సెస్ కన్నడ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ముఖ్యంగా మీ నుంచి నాకు కావాల్సిన అభిప్రాయం.